నమస్కారమందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం రాశిఫలాలు అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడ్డాయి, మరియు మన జీవితంపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది. ప్రాచీన కాలంలో మనుషులు ఆకాశాన్ని పరిశీలిస్తూ గ్రహాలు, నక్షత్రాల కదలికలను గమనించారు. ఈ పరిశోధనల వల్లే జ్యోతిష్య శాస్త్రం ఏర్పడింది. భారతీయ జ్యోతిష్యంలో ముఖ్యంగా 12 రాశులు ఉంటాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ప్రతి రాశి ఒక నిర్దిష్ట కాలాన్ని సూచిస్తుంది మరియు ఆ కాలంలో జన్మించిన వారి లక్షణాలు, స్వభావం, భవిష్యత్తును తెలియజేస్తుందని నమ్మకం. రాశిఫలాలు అనేవి గ్రహాల స్థితి, నక్షత్రాల స్థానాలు ఆధారంగా రూపొందించబడతాయి. సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు వంటి గ్రహాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ గ్రహాలు ఒక రాశిలో ఉండే విధానం ఆధారంగా రోజువారీ, వారాంత, నెలవారీ ఫలితాలు చెప్పబడతాయి. మన ప్రకృతితో రాశిఫలాల సంబంధం చాలా దగ్గరగా ఉంటుంది. ఉదాహరణకు, చంద్రుడు మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తాడని, సూర్యుడు మన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తాడని భావిస్తారు. ప్రకృతిలోని మార్పులు, ఋతువులు, గ్రహాల కదలికలు ఇవి మన జీవనశైలిపై ప్రతిబింబిస్తాయి. అందుకే రాశిఫలాలు కేవలం భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు, మన జీవితం ఎలా ఉండాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూచించే మార్గదర్శకం కూడా అవుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.